గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు న్యూస్ 360. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు టాపిక్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మరొక 2 రోజుల్లో 10 నెలలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మరి ఈ నెలలో మరి తెలంగాణకు ప్రత్యేక పండగ బతుకమ్మ, దసరా పర్వదినాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఇక 6 గ్యారెంటీలపై ఫోకస్ పెట్టిందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే మరి రైతులకు ఇచ్చిన రుణమాఫీ విషయం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తయిపోయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఆ డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టబోతుంది ఈ దసరా నుంచే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని మరి స్పష్టం చేశారు. ఇక దీంట్లో మరి 1 స్టేట్ 1 కార్డు కూడా మరి లాంఛనంగా ప్రారంభించారు. ఇక పైలట్ ప్రాజెక్ట్గా మరి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక పట్టణం, ఒక గ్రామానికి ముందుగా పైలట్ ప్రాజెక్టుగా కింద కూడా ఈ యొక్క 1 స్టేట్ 1 కార్డును మరి పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిన్ననే రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. మొత్తానికి దసరాకు సంబంధించి మరి తెలంగాణకు ఎంత ప్రత్యేకమో, ఇక దాంట్లో ప్రభుత్వం కూడా మరి గెలిచి అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి చేసుకొని 11వ నెలలకి ఎంటర్ అవుతున్న క్రమంలో ఒకవైపు విపక్షాలు కూడా మరి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరొకసారి కూడా 6 గ్యారెంటీలపై ఫోకస్ చేశారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల విషయంలో కూడా ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ దిశగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇక బట్టి విక్రమక, వీళ్ళంతా కూడా వాళ్ళ శాఖల పనుల్లో బిజీగా ఉంటున్నారు. సో ఈ దసరాకు సంబంధించి ఈ నెలలో మరి సాధ్యమైనంత వరకు హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తోంది ప్రభుత్వం. ఇక సర్కార్ దసరా సంబంధించి డబుల్ ధమాకా అనే మరి టాపిక్పై మనం ఈరోజు డిబేట్ చేస్తున్నాం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అలాగే మరి అనలిస్టు డాక్టర్ జయరాం గారు, ఆయనతో పాటు మరి ఇక శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. సో ముందుగా మరి జయరాం గారితో మొదలు పెడదాం. జయరాం గారు చెప్పండి, ఎలా చూస్తారు సార్? సర్కార్ వచ్చి 10 నెలలు పూర్తి చేసుకొని 11వ నెలలకి ఎంటర్ అయిపోతుంది. మరొక 1 ఇయర్లో మరి సర్కార్ ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టడం కావచ్చు, ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కూడా మరి ఆ దిశగా చేసే ప్రయత్నాలు, మరి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇదే దశలో మరి మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఆ సుందరీకరణలో భాగంగా మరి అక్కడ పేదలను ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ మరి వారికి ఒక జీవనోపాధికి కావచ్చు, తర్వాత ఖర్చుల కింద 25,000 రూపాయలు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం మరి ఒక డిజిటల్ కార్డును కూడా మరి అందరికీ హెల్త్ కమ్ రేషన్ అలాగే సంక్షేమ పథకాలన్నింటి నుంచి ఒకే కార్డు కింద ఒక కుటుంబానికి ఒక కార్డు ఇచ్చే దిశగా చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ మనం ఎలా చూడొచ్చు అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, 360 న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలండి. దీంట్లో ఒకటి శ్రీనివాస్, మనం చూడాల్సింది 2 విషయాలు. ఒకటి వచ్చేసేమో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ మంచా చెడా అనేది ఒక అంశం. నెక్స్ట్ వచ్చేసి నిజంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందరికి చేరుతాయా అంటే అనే అంశాన్ని రెండో అంశం. సో ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే హైడ్రా మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది ప్రజల లోపల. మూసీ సుందరీకరణ పేరుతోని 150,000 కోట్ల వీళ్ళు బడ్జెట్ పెట్టుకొని దాని మీద డిపిఆర్ లేదు, కానీ వీళ్ళు బడ్జెట్ అనుకొని ఆ బడ్జెట్ ని మరి ఏ విధంగా పోలరైజ్ చేస్తారు, బయట నుంచి తీసుకొస్తారా లేకపోతే ప్రజల నుంచి కలెక్ట్ చేస్తారా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆ బడ్జెట్ అనేది టెంప్టింగ్ బడ్జెట్ 1,50,00,000. అంటే 1,50,00,000 ఇట్స్ నాట్ ఏ స్మాల్ బడ్జెట్. కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్, ఇది గుర్తు పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నంత బడ్జెట్ అనుకుందాం. ఇది 1,5 కోట్ల నుంచి 2 లక్షల 3 లక్షలు కూడా పోయినా ఆశ్చర్యపోసిన పర్లేదు. అవును, ఈ బడ్జెట్ దీంట్లోపల అడావుడిగా వీళ్ళు చేసే కార్యక్రమం ఒకటి. ఇంకొకటి వచ్చేసేమో సమంత ఇష్యూ కావచ్చు, లేకపోతే కొండ సురేఖ ఇష్యూ, దీంట్లో ఉన్న ఇష్యూ కానీ దాని వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడించండి అనేది ఈ రోజు ప్రజలు బహిరంగంగానే అనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయి, ప్రజలు అనుకుంటున్నారు. సో దాన్ని క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనిపించిందా అంటే అవును అనిపించినట్టే కనిపిస్తుంది.
అది ప్రజలకు కూడా ఎందుకంటే ఈ రోజు మేధావులు అంటే ఎక్కడో పుట్టుకురారు, ప్రజల నుంచో పుట్టుకొస్తారు. అవును అవును అవును. అది రేవంత్ రెడ్డి తెలియకపోవడం బాధాకరమైన విషయం. ఇలా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మన దయాకర్ చేత మాట్లాడిపియడము, దయాకర్ పొలిటికల్ జీవితము సర్వనాశనం అయిపోయింది. అది మన అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు కొండ సురేఖ జీవితం కూడా అగమ్య గోచరంగా మారిపోయింది. సో కొండ సురేఖకు సమాంతరం అనాల్సిన అవసరం ఉందా అంటే లేదు. కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని దయాకర్ ఉందంటే లేదు. దీని వెనకాల పూర్తి వెనకాల ఈ క్యాలిక్యులేషన్ సీక్వెన్షన్స్ లోపల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది అని అంశం. చలో ఇది అనుకున్నా. అంటే ఇంకొకటి వైపు వచ్చేసేమో హైడ్రా వచ్చేసి పెద్ద లైన్లు పక్కన పెట్టేసి, పెద్ద లైన్లు ముఖ్యంగా నాకు ఎలా లేవు, తిరుపతి రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అన్నా. అవును, తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం కొట్టేయొద్దంట దుర్గం చెరువులో. ఓకే, దాని చుట్టూ కాపులా పెడతాడు రేవంత్ రెడ్డి. మంత్రిలో పోలీసులు కాపులా ఉంటారు, అనేక మంది కాపులాదారులను పెట్టుకుంటాడు. అక్కడికి మీడియాను పోనీయాడు, చూపియనియాడు, మాట్లాడియాడు. ఈయన నీతి మంత్రులుగా మిగతా నీతులు చెప్తున్నాడు. అరే అయ్యా, ఫస్ట్ ఆ ఇల్లు కూలగొట్టు ఫస్ట్ నువ్వు. దాంతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డిది, మల్లారెడ్డిది, బొబ్బైసిది, ఇట్లా వయసుకు శత్రువులు బయట నుంచి ఉండరు ప్రతిపక్షం. ఇది మన అందరూ తెలిసిన విషయం. ఓకే, సో ఇక్కడ వాళ్ళని పట్టుకున్న దమ్ము లేదు నీకు. దాంతో పాటు వచ్చేసి ఇంకా క్లియర్ చెప్పాలంటే కిమ్స్ హాస్పిటల్ అండి. మీరు కిమ్స్ హాస్పిటల్ ఇంతవరకు ఎవరు మాట్లాడారో నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఉస్మానియా కిమ్స్ హాస్పిటల్ 5th floor ఎక్కి చూడండి. కిమ్స్ హాస్పిటల్ ఎక్కడుందో అర్థమవుతుంది మీకు. ఎందుకంటే నేను రెగ్యులర్ కిమ్స్ హాస్పిటల్ బఫర్ జోన్ లో ఉందా లేదా? మరి ఈ అంశం జయరామ్ గారు, ఇప్పుడు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. మీలాంటి అనలిస్టులు, మీలాంటి మేధావులు, మీలాంటి పరిశీలకులు సద్విమర్శలు, ప్రభుత్వానికి మీరు సద్విమర్శలు మీరు చెప్పారు ఇందాక కిమ్స్ హాస్పిటల్ బఫర్ జోన్ లో ఉంది. ఇంకేమున్నాయో చెప్పండి. ప్రభుత్వం కూర్చోడానికి సిద్ధంగా ఉంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఈరోజు గవర్నర్ మరి ఆర్డినెన్స్ కు కూడా ఆమోదం చెప్పారు. సో మనం శ్రీనివాస్ గారు మేము సలహాలు మాత్రమే ఇవ్వగలం కానీ పని మాత్రం చేయించలేము. అవును, ఓకేనా? అవును, అంటే ప్రజా గొంతుకై మాట్లాడతాము, ప్రజల కోసం మాట్లాడతాం. మాకు ఎవరి శత్రుత్వం లేదు. అవును, అలా నిజాం 50,000కు పైచిలుకు మొత్తం మా మూసీ నది పరివాహక ప్రాంతంలో లక్షకు దగ్గరగా ఉంటాయి. అవును, రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు. మన కాకా వెంకటస్వామి దాంట్లో పాల్గొన్న క్రమంలో 10,000 కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆ 50,000 మందికి పునరావాసం కల్పించి వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరిస్తే మీరు సంతోషిస్తారు కదా. నేను చెప్పి అక్కడ ఉండే వాళ్ళంతా ఎవరు? పంచర్లు చేసుకునే వాళ్ళు, పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు, కూలినాలు పనిస్తున్నారు, ఉల్లిగడ్డలు అమ్ముకుంటోళ్ళు, చాయ్ డబ్బాలు పెట్టుకుంటోళ్ళు, చెప్పుల పాలిష్ చేసుకుంటోళ్ళు, చెప్పులు కుట్టుకుంటోళ్ళు వీళ్ళే కదా. ఓకే, ఉన్నతాధికారులు ఎవరు లేడు కదా అక్కడ. అవును, బిజినెస్ మ్యాన్స్ ఎవరు లేడు కదా. లేరు. డాక్టర్లు, ఇంజనీర్లు లేరు కదా. అవును. హైకోర్టు లాయర్లు ఉండరు కదా. ఓకే, మీరు చెబుతున్న ఆ పేద వర్గాల ప్రజల కోసము ఇప్పుడు హైదరాబాద్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. 15,000 కుటుంబాల అని ప్రభుత్వం చెప్తుంది. మీరు 50,000 కుటుంబాలు అంటున్నారు. 50,000 కుటుంబాలు, అది కూడా మోసమే. అంత కూడా మోసం ఉన్నది. అంటే ఇవన్నిటిని పక్కదోవ పట్టియడం కోసం కొత్త డ్రామా ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందులో డ్రామా ఏముంది చెప్పండి. చెప్తున్నా, అదే చెప్తున్నా నేను. చెప్పండి. ఎందుకు అంటే నువ్వు 15,000 డబుల్ బెడ్రూమ్లు పంచుతా అంటున్నావు తప్పితే ఉన్న వాళ్ళందరికీ ఇస్తా అనటం లేదు. ఉన్న వాళ్ళకి అందరికి ఇవ్వాలనుకుంటే 50,000కు పైసలకు దగ్గర 1,00,000 దాకా వస్తుంది.
1,00,000 డబుల్ బెడ్రూమ్లు లేవు మన దగ్గర. నువ్వు 1,00,000 డబుల్ బెడ్రూమ్ లేకుండా 15,000 డబుల్ బెడ్రూమ్లు కూర్చొని మిగతా వాళ్ళను ఎక్కడికి ఆగం చేద్దామని? అంటే నువ్వు ఇచ్చిన అనేది 15,000 పెట్టేసి పాలాభిషేకం చేసుకుంటావు నువ్వు. అంతే తప్పితే నువ్వు మిగతా ఉన్న వాళ్ళందరికి ఇయ్యలేవు నువ్వు. అంటే ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటంటే పెద్ద ఎత్తున నివాసితులు, పెద్ద ఎత్తున బాధితులు. జయరామ్ గారు అది ప్రభుత్వం చేస్తున్న మోసం అని మీరు ఎందుకు అంటున్నారు? వాళ్ళకి ఇంకో రకంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూపెడతారు కావచ్చు. ఇంకా వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో వాళ్ళకు ఎట్లా చూపిస్తావు నువ్వు? అది చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు మేము ఇప్పుడు మాకు కనిపించేది మోసం, నీకు కనిపించేది మంచి. నీకు కనిపించే మంచి మా కళ్ళకు కూడా కనిపిస్తే మేము మంచి అని చెప్తాం కదా. మేము మోసం అని చెప్పాం కదా, అప్పుడు మంచి అని చెప్తాం. ఇప్పుడు కేసీఆర్ పాలన దుర్మార్గ పాలన ఉందా అని మేము మాట్లాడుతున్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. మేము మాట్లాడకపోతే కాంగ్రెస్ వచ్చేది కాదు కదా. ప్రజలు మనమందరం కలిసి మూకొమ్మడిగా ఒక గొంతుకై మాట్లాడితేనే ఈ రోజు కేసీఆర్ గద్దె తిరిగిండు. ఈ రోజు నువ్వు వచ్చేసి ఏం చేస్తున్నావు అంటే ఒక రెడ్డి పాలన తీసుకొస్తున్నావు. నీ కులము కుటుంబమే ఈ రోజు కాంగ్రెస్ లో. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే నడిచింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే నడుస్తుంది అంటారా? నేను ఒక్కొక్క నిజాన్ని చెప్తా వినండి శ్రీనివాస్. నో ఒప్పుకోను. జయరామ్ గారు ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ ఉన్నారు. ఇక్కడ మాత్రం మరి ముఖ్యమంత్రిగా 10 నెలలు పూర్తయ్యే లోపే మరి ఆయన టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించారు. ఇక్కడ ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ ఉన్నాడా, దాంట్లో శ్రీనివాస్ ఉన్నాడా, జయరామ్ ఉన్నాడా అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? అధికారులు ఎవరున్నారు? అధికారంలో భాగస్వాములు ఎవరున్నారు? అది కీలకమైంది. పిసిసి ఏంది? పిసిసి ఏమన్నా ప్రభుత్వ లోపల భాగస్వామి అయి పిసిసి ఏమైనా పాలనాపరమైన చర్యలు తీసుకుంటారా? పాలనాపరమైన పగ్గాలు పిసిసిలో ఉంటాయా? అది పార్టీ పగ్గాలు ఉండేటివి. ఓకేనా? జనాన్ని కూడగట్టుకోవాలా, జనం చేతి మాట్లాడిపియాలా. పిసిసి గురించి పక్కన పెట్టేద్దాం. పిసిసి ఇక్కడ నాకు సంబంధం లేదు. ఇక్కడ కావాల్సిన ప్రభుత్వంతో సంబంధం. ప్రభుత్వాన్ని నిలదీస్తా తప్పితే నేను పిసిసి నిలదీయను కదా. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం లోపల భాగస్వాములు ఎవరున్నారు అంటే నీ కులం ఉంది, నీ కుటుంబం ఉంది. నీ కులంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. లేదు ఆ ఎస్సీల లోపల 1-2 కుటుంబాలు ఉన్నాయి. ఎస్సీలను తీసుకుంటావు, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇటు వచ్చేస్తే వెంకటస్వామి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు. బీసీలలో 2-3 ఉన్నాయి. అంటే అక్కడ ఒక్క కుటుంబం ఉంటే ఇక్కడ 10 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నీ కులం మొత్తం. ఇక్కడ ఈ రోజు ఏ పోలీస్ స్టేషన్ లో కనుక ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో కనుక కొంతమంది అధికారులు మాత్రము రెడ్డి అనే పేరు ఉంటే వాళ్ళ కళ్ళు నెత్తినెక్కి కూర్చుంటున్నాయి. కింది స్థాయి అధికారులకైతే మనం మాట్లాడించే పనే లేదు. అంటే గత ప్రభుత్వం పోకడలే ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది అంటారు. 100%. ఓకే జయరామ్ గారు 1 మినిట్ లైన్ లో ఉండండి. ఇక మనం ఒకటే నిమిషం. ఈ మాట గౌరవనీయులైన డాక్టర్ శివకుమార్ గారికి తెలుసు. అనేక సందర్భాల్లో నేను ఇదే మాట చెప్తున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోకపోతే దిస్ ఇస్ మై ఛాలెంజ్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు చివరి సీఎం అవుతాడు. ఇది మాత్రం గ్యారంటీ. ఓకే.